మనం మొదట్లో అనుకున్న వేదాంతం వల్ల ప్రయోజనం ఏమిటి అనుకున్నాం కదా, దాంట్లో ఇది కూడా ఒక ప్రయోజనం. ఇది నేను చాలా దగ్గర చెప్తుంటా. భగవత్పాదులు చెప్పారు దీన్ని శివానంద లహరిలో. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్ కర్మాచరితం మయాచ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కారణం మచ్చేష్టితం నిశ్చితం అంతా అట్లా వస్తుంది. అక్కడ ఏం చెప్పారంటే భగవత్పాదులు, మనం అనుకున్నట్టు జీవుడు అంటే ఎవరు? పరమాత్మ యొక్క ప్రతిబింబం. ఇప్పుడు ఎలాగైతే ఒక పిల్లవాడు తన ప్రతిబింబాలతో ఆడుకుంటూ ఉంటాడో, అదొక ఆట ఉంటుంది పిల్లవాళ్ళకి ఎదుట అద్దం పెడితే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అలాగే భగవంతుడు తాను క్రీడిద్దాము అని చెప్పి ఈ సృష్టిని ఏర్పరచుకొని ఇన్ని మనస్సులో ఇంతమంది జీవులుగా ప్రతిబింబించి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రతిబింబం మీద హక్కు ఎవరిది? పిల్లవాడి యొక్క ప్రతిబింబం మీద హక్కు ఎవరిది? పిల్లవాడిది. ఏ ప్రతిబింబం ఎక్కడ ఎప్పుడు పడాలో నిర్ణయించేది ఎవరు? ఈ పిల్లవాడే, అంటే ఆడుకుండే అతనే. కాబట్టి ఆ ప్రతిబింబం యొక్క ధర్మం ఏమిటి? ఇప్పుడు ఆ అసలు బింబం ఆడించినట్టెల్లా ఆడడమే ఆ ప్రతిబింబం యొక్క ధర్మం. దాన్నే మనకి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చి దీంట్లో ప్రతిబింబించినప్పుడు ఈ శరీరానికి ఈ మనస్సుకి ఏవైతే ధర్మంగా భగవంతుడు పెట్టాడో అవి చేయడం మాత్రమే. అంటే భగవంతుడికి జీవుడికి ఈ సంబంధం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఇందాక మీరు అన్నారు కదా స్వసంకల్పాలు, మీ పర్సనల్ లైఫ్. మన పర్సనల్ లైఫ్లో ఇబ్బంది ఏమిటంటే అప్పుడు మన డిసిషన్స్, మన నిర్ణయాలన్నీ కూడా రాగద్వేషాల బట్టి మనం చేసుకుంటాం. మనకి ఏది ఇష్టమో దానికోసం, మనకి ఏది నచ్చదో దానికి విముఖంగా ఉంటాం మనం. తద్వారా ఏమిటంటే ఎక్కడెక్కడైతే ఇది ధర్మానికి విరుద్ధంగా ఉంటుందో అక్కడెక్కడ మనం పాపాన్ని మూటగట్టుకుంటూ ఉంటాము. లేదా ఎక్కడెక్కడైతే మనకి ఇష్టమో అక్కడ మనం బంధాన్ని పెంచుకొని ఇప్పుడు ఆ బంధం వల్ల వచ్చే కష్ట సుఖాలను